రాజా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. లేకపోతే ఆ అర్ధరాత్రి ఆ దిక్కు ముక్కు లేని చోట. అది సరే, ఆ వేళప్పుడు నువ్వు అక్కడికెందుకు వచ్చావు, ఎలా వచ్చావు? సాధారణంగా అది మనుషులు వచ్చే చోటు కాదు, సమయం కాదు. అసలు నేను ఆపదలో ఉన్నానని నీకెలా తెలిసింది? ఏమిటన్నా నువ్వు ఏదో పెద్ద నేరాలు చేసినట్టు ఆరాలు చేస్తున్నావు. అందరినీ అనుమానించడమేనా? ఈ పోలీసు వాళ్ళే అంతమ్మా. ఆ భగవంతుడేవో చాదుకున్నా ఎలాగ అనుమానిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు భగవంతుడు అంటావు. నన్ను అడిగితే అంతకన్నా ఎక్కువే అంటాను. సరే, ఒప్పుకున్నాను. ఇంకొకటి కూడా ఒప్పుకోవాలి. ఏమిటో? ఇక నుంచి అన్నయ్య మన ఇంట్లోనే ఉంచాలి. అవునన్నయ్య, మాకు మాత్రం ఎవరున్నారు? అది కాక నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న అన్నయ్య పోయాడన్న బాధ కూడా మర్చిపోయి సరదాగా ఉంటున్నారా? అక్కడ ఇక్కడ ఉండటం కంటే ఆప్యాయత ఉన్న చోట ఉండటం అనే ఆనందం ఉంది. కానీ నేను ఒప్పుకోను. ఉంటానని చెప్పన్నయ్య. ఆగమ్మా, అతను ఉంటాననగానే సరిపోయిందా? చూడు రాజా, నువ్వు మా రాతకి అన్నవి కావడం సులభమే, కానీ ఎస్ఐ రంగయ్యకి కొడుకు కావడం మాత్రం అంత సులభం కాదు. నా బాబు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాను నీకు ఇదివరకే చెప్పాను. ఇప్పుడు నేను ఎంత నిప్పు లాంటి జీవితాన్ని గడుపుతున్నానో నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. ఇక్కడ నీతి నిజాయితీలు తప్ప వేరేది నిలవడానికి వీల్లేదు. స్వార్థం ఈ నీడలో కూడా రాకూడదు. అన్యాయం, అసత్యం, అడ్డదారులు మన అడుగు జాడల్లో కూడా అనిపించకూడదు. ఇక్కడ జీవితం కత్తి మీద సాము. ఆ సాము చేయగలిగితేనే ఇక్కడ ఉండే అర్హత. నేను సిద్ధంగానే ఉన్నాను. మీ ఆశయాలనే కాదు, అంతకన్నా గొప్ప వాటినే సాధిస్తాను. అంతకన్నా ఘనకార్యాలనే చేసి చూపించి మీ చేత శభాష్ అనిపించుకుంటాను. అయితే ఈ క్షణం నుంచి ఈ రంగయ్యకి నువ్వు కన్న కొడుకు కాదు, కనుగొన్న కొడుకు. నాన్న, కన్నావో కనుగొన్నావో నాకు మాత్రం ఒక మంచి అన్నయ్య ఇచ్చావు. అన్నయ్య.